కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఇంటిపై దాడి, అశ్లీల దూషణలు, మరియమ్మ హృదయ విదారక ఫిర్యాదు. స్థానిక పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామం కాపురస్తులు భట్టు సుధాకర్ మరియు అతని భార్య మరియమ్మను శుక్రవారం నాడు తాము ఉంటున్న ఇల్లు వదిలివేయమని మా బంధువులు 10 మంది వచ్చి మమ్మల్ని అకారణంగా కొట్టి, తిట్టి, దౌర్జన్యం చేసి మా మాన మర్యాదలకు భంగం కలిగించి నా భర్తను చంపటానికి ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా నేడు స్పందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ బి విద్యాసాగర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. నా పేరు మరియమ్మ, భట్టు మరియమ్మ, మాది పెనమాలగూడెము. అంగన్వాడాయ చందన, మద్దాల చందన అంగన్వాడాయ దౌర్జన్యంగా వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను నా భర్తని 10 మందిని తీసుకొచ్చి కత్తులు రాడ్లు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టేసి చేసిందండి. మాకు న్యాయం కావాలి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. బంటిమేలి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే మీరు చచ్చిపోయారా, మీకు రక్తాలు ఉన్నాయా, మీరు చచ్చిపోయే శవం ఉంటే మేము కేసు కడతానని అంటున్నాడు సార్. నాకు 29 జరిగింది. ఇది అన్యాయం. నాకు న్యాయం జరుగుతులేదు. నేను ఉంటున్నాళ్ళని, మాకు న్యాయం కావాలి. నాకు దౌర్జన్యంగా వచ్చేసిందండి. ఎందుకు వచ్చిందో మరి తెలియదండి. నా ఇంటికి నాది ఇల్లు అంటుంది, నా ఆస్తి నాది అంటుంది. ఆయ చందన, మద్దాల చందన, నాది ఈ ఆస్తి, మీరు ఇంట్లో మీరు దొడ్లోంచి వెళ్ళిపోండి, ఇంట్లో వంటాకి ఇల్లు లేదని దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టేసింది. ఎస్ఐ గారికి, బంటిమేలి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టాం. వెళ్ళినా సరే మమ్మల్ని కూర్చోబెడుతున్నాడు కానీ పొద్దునుంచి సాయంత్రం వరకు కాడ వాళ్ళని పిలిపెత్తల్లా. మళ్ళీ సాయంత్రం రండి అని అంటున్నాడు. నాకు 29 జరిగింది. ఇది వాటికి 3 రోజులు. నాకు ఏం న్యాయం చేయలే బంటిమేలి ఎస్ఐ గారు. నాకు న్యాయం కావాలి. చట్టాలు ఉన్నాయి ఎందుకు సార్? నాకు న్యాయం చేతే కదా లేబర్లకి, వాళ్ళకే. మాకు ఎవరు ఉండరు, మాకు ఎవరు లేరు. మాకు భయం వేస్తుంది. నా దొడ్లోకి వెళ్తే మాకు భయం వేస్తుంది. నన్ను, నా భర్తని, నా పిల్లల్ని మరి ఏమైనా చేద్దామో నాకు భయం వేస్తుంది. నాకు న్యాయం కావాలి. వెళ్ళాను సార్. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎస్పీ గారికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అన్నారు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాం. మాకు న్యాయం కావాలి సార్.